అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 14th. చాలామంది వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అది ప్రేమికుల రోజుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా. అసలు ఈ వ్యాలంటైన్ ఎవరు? వ్యాలంటైన్స్ డేని ప్రేమికుల రోజుగా ఎందుకు జరుపుకుంటారు? ఈ విషయాన్ని మీకు చెప్తాను. 1500 సంవత్సరాల ముందు కాలంలో రోమన్ రాజు ఒకరు ఉండేవారు. ఇతనికి ప్రతి దేశాన్ని ఆక్రమించుకోవాలని ఒక ఆశ. ఇలా చేయాలంటే తన సైన్యం చాలా పవర్ఫుల్గా ఉండాలి. దీనికోసం అతను ఒక రీసెర్చ్ చేయించాడు. దానిలో తెలిసింది ఏంటంటే పెళ్లి అయిన సోల్జర్స్ కంటే పెళ్లి కాని సోల్జర్స్లో ఎక్కువ శక్తి ఉంటుందని ఇతను తెలుసుకున్నాడు. ఇది తెలుసుకున్న రాజు సైన్యం అందరికీ ఎవరూ పెళ్లి చేసుకోకూడదని రూల్ పాస్ చేస్తాడు. ఇదే సమయంలో సెయింట్ వ్యాలంటైన్ అని క్రిస్టియన్ మత ప్రవక్త ఒకరు ఉండేవారు. ఆయన రాజు పాస్ చేసిన ఈ పెళ్లి చేసుకోవద్దు అనే రూల్ తెలుసుకున్నాడు. అలా ప్రేమికులను దూరం చేయడం వ్యాలంటైన్స్కి నచ్చలేదు. అందుకే వ్యాలంటైన్ ప్రేమికులకు సీక్రెట్గా మ్యారేజ్లు జరిపించేవారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రోమన్ రాజు వ్యాలంటైన్ని బంధించి జైల్లో వేసి ఫిబ్రవరి 14th సెయింట్ వ్యాలంటైన్కి మరణశిక్ష విధించారు. వ్యాలంటైన్ చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత అప్పటి అధికారులు ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డేగా డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డేగా ప్రేమికుల రోజుగా జరుపుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ.